హాయ్ అండి, మీ మోడల్ స్టార్ సంపత్. చిన్నవాళ్ళం నడిచే వెళ్దాం. ఈ గల్లాపెట్టి సిరీస్ లో గల్లా నిండలేదు కానీ సెకండ్ మంత్ వచ్చేపాటికి హరికృష్ణ గారి దయ వల్ల కొంచెం ఆ మనసు స్థిమిత పడింది అనమాట. 15 days గడిచింది సెకండ్ మంత్. సో వెళ్తుంది చల్తా. ఇంకా రిలెంట్లెస్ అన్నమాట. ఇంకా వాళ్ళ సెక్యూరిటీస్ తో, బిల్డింగ్ సెక్యూరిటీస్ తో, వాళ్ళతో వీళ్ళతో తెప్పించుకుంటాం, తాగేయటం, ఇంకా వాళ్ళ ఇంకా డబ్బులు ఇవ్వటం లేదు. వచ్చేపాటికి బిజినెస్ మూవ్ అయింది. మూవ్ అయ్యేపాటికి వీళ్ళు నన్ను పిలిచారనమాట, ఆ బిల్డింగ్ ఓనర్స్ పిలిచి ఈ నెల నుంచి మీకు అద్దె పెంచుతున్నాం అన్నారు. రెండో నెలకి అస్సలు నాకు మైండ్ గుండెట్టుగా పెట్టుకున్నా. రెండో నెలలైనా అద్దె పెంచడం ఏంటి స్వామి అని. అద్దె పెంచడం కాదు, మీ గుడ్డులు కూడా మీరు ఇవ్వాలి. 1,00,000 2 లక్షలు చెప్పారు సుమారుగా. అలాగ 2 అన్నారు. నేను కింద మీద ఏంటంటే అది అంటే సరే ఒక 50,000 తగ్గించుకుని 1,00,000 ఇవ్వమన్నారు గుడ్ విల్. అయ్యయ్యో నా పని నెట్ అయిపోయింది అనుకున్నా కాసేపు. అనుకున్న తర్వాత ఏం చేయను, అసలు నాకు కొత్త, నేను పెట్టడం ఏంటి వీళ్ళు గందరగోళం చేసేసారు నన్ను అనుకుంటా ఉన్నా. ఇంకా ఏమి చేయలేని నిస్సహాయ స్థితి. గొడవ అయింది, గట్టిగానే గొడవ అయింది, మామూలుగా కాదు, గొడవ అయింది వాళ్ళతో. నేను ఇవ్వనని చెప్పేశాను. అగ్రిమెంట్ చెప్పేశారు, కొత్త అగ్రిమెంట్ రాస్తాం, మీరు ముందు అది పట్టుకురండి అన్నారు. 1,00,000 గుడ్ విల్. ఇంకేం లేదు, ఇంకా అయిపోయింది. ఇంకా ఎక్కడ తేగలను డబ్బులు? 2 నెలల్లో అక్కడికే నాన్న అప్పులు చేసాం. అయ్యేసి కింద మీద పడుతున్నాం. అసలు బిజినెస్ లేదు, అప్పుడే మూవ్ అయింది అనమాట, పెంచేశారు ఇంకా. సో చేయలేని నిస్సహాయ స్థితి. నేను చెప్తాను నెక్స్ట్ ఏమైంది అనేది, ఫాలో కొడతామనంటే.